ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని లింగంకుట్ట ప్రాంతంలో ముదిరాజులకు సంబంధించిన 984 సర్వే నంబర్లో గల 13 ఎకరాల 39 గుంటల భూమి కొందరు అక్రమంగా పట్టాలు చేయించుకుని తిరిగి తమపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేశారని, తమ వారిని వెంటనే విడిచిపెట్టి అక్రమంగా పట్టాలు చేయించుకున్న వారిపై చర్యలు తీసుకుని తమ స్థలాలు తమకు ఇప్పించాలని ముదిరాజ్ కుల సంఘ సభ్యులు ముస్తాబాద్ ప్రధాన కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం ముదిరాజ్ సామాజిక వర్గం వారు మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ముదిరాజ్ సామాజిక వర్గ సంఘ సభ్యులు పాల్గొన్నారు. సర్వే నంబర్గా మాకు గవర్నమెంట్ ఆనాడు ఇచ్చినటువంటి ఈ మాకు ఏదైతే మాకు అనుకూలంగా లేదు కాబట్టి భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది. గతి మీద ఇవాళ ఎవరెవరు కొన్న భూమి లేదో వాళ్ళ కొన్న ఎక్కియాలంటే వాళ్ళ పేరు మీద ఎక్కించిన తర్వాత ఇప్పటిదాకా వాళ్ళు మాకు సహకరించారు. ఆ ల్యాండ్ షాప్ చేసిన తర్వాత ఇప్పుడు అది మాది మా సొంతం అంటారు. నాకు అందులో ఉన్నటువంటిది మా ముదిరాజులు మొత్తం కలిస్తే 200 కుటుంబాలు ఉంటాయి అలా. దాని మీద ఆధారపడి బతికిన మీరు కోలుకోలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన చంద్రన్ సార్ అంటే ఒక్కనే వీళ్ళందరినీ ఒక 2-3 తీసుకుపోయి మమ్మల్ని అందరినీ మిస్గాడ్ చేసి వాళ్ళందరినీ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి రాత్రి మా వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకుపోయారు మబ్బుల. ఇప్పటివరకల్లా వాళ్ళు ఎక్కడున్నారు అన్నది మాకు తెలుస్తలేదు. వాళ్ళు ఏడున్నారు ఏం కథ అని మాకు తెలిసిన తర్వాత నిర్వహించుకుంటామని. ఎన్ని ఎకరాల స్థలం? 13 ఎకరాల. అది 200 కుటుంబాలు మొత్తం. అది ఎవరి పేరు మీద అయింది? అప్పుడు వాళ్ళ పెద్ద మనుషుల పేరు మీద ఉంటే ఇప్పుడు అందులో లేరు వాళ్ళంతా. 984 ఇచ్చింది కదా అని చెప్పి వాళ్ళని అడిగితే లేదు అని చెప్పి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎంఆర్ఓ దగ్గరికి పోయి దొంగ పట్టాలు, కొంతమంది దొంగ పట్టాలు ఇలా లోకం వెంకటే కానీ వడ్లకొండ చంద్రం సారే కానీ మరి చదువుకున్న వ్యక్తులు వీళ్ళు చదువులేదన్నట్టు కాదు. మరి ఇలా ఈ 200 మందిని మోసం చేసి మాకు పట్టాలున్నాయి మాదే జాగానంటే మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇలా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ మరి నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే మబ్బుల వాళ్ళేదో మా జాగాలకు వచ్చిరు అని చెప్పి మా కుటుంబాల వాళ్ళను కాదని మబ్బుల 5 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి జైల్లోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మా కులస్తులం అందరం కూడా మరి మాకు తగిన న్యాయం జరగాలి, మా భూమి మాకు దక్కాలి. ఈ భూమి అంతా మా తాతల పేర్ల మీద ఉన్నది. ఇలా కొన్ని సందర్భాల్లో చూసినట్టయితే ఏ సంఘంలో అయినా ఒక పెద్ద మనిషి పేరు మీదనే ల్యాండ్ మనం
రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళ పేర్ల మీదనే రాస్తాం. ఇలా ఒక గుడికి సంబంధించి పెద్దమ్మ తల్లి గుడి ఉన్నది, అది ఒక సభ్యుడి పేరు మీద రాసినాం ఆ కాలంలో. ఇప్పుడు ఆ గుడి కూడా ఆ సభ్యుడే నాదని చెప్పి మాట్లాడితే బాగుంటుందా? ఇటువంటి సందర్భాలు దయచేసి అధికారులు మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇలా 200 కుటుంబాలు 300 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మరి దీనికి మీరు బాధ్యత వహించి దయచేసి మీరు ఇప్పటికైనా కానీ పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే రెవెన్యూ వ్యవస్థనే కానీ మీరు స్పందించి మా భూమి మాకు ఇప్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీకు చేతులెత్తి మా అందరి తరఫున కూడా మీకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మా భూములు మాకు ఇవ్వండి, మా పట్టాకు మాకు సంబంధించిన మా పిల్లలు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, ఇప్పటికి బతికే ఉన్నారు. ఇలా 4 పేర్ల మీద అయినాయని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక్కడ చందం సార్ అని, లోకం నరసవ్వ, బద్ద పార్వతి, పడిగ నరసవ్వ, సారు వెంకవ, వీళ్ళ ఒక 3 అరే నిజంగానే వాళ్ళ పేరు మీద ఉంది, మన అందరి పేరు మీద ఉందని చెప్పి 3 కాంప్రమైజ్ వచ్చిర్రు. ఇంకా 3 వాళ్ళు అస్సలే రావడం లేదు. దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ మరియు ఎంఆర్ఓ గారు కానీ ఖచ్చితంగా నిషేధించి వీళ్ళందరికీ కూడా మా వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి వాళ్ళందరినీ. మర్సా బుడ్రాజా అని మా డాడీ పేరు మీద అప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన లింగంకుంట మా పేరు మీద ఎకరన్నర ఉన్నది. మేము కులానికి ఇచ్చేసినాం. మొత్తం కులం దానే మేము ఇచ్చేసినాం. మా డాడీ చనిపోయాడు అయినా కానీ మేము వద్దానికి కులానికి మొత్తం పే చేసాం. 2 3 ఉన్నారు, వాళ్ళు ఏమంటే ఇస్తలేరు, కులాన్ని మొత్తం ఆదాయం చేస్తారు. మా అందరూ అయితే మేము ఇచ్చేసినాం అంతే. సంఘం దాని మా డాడీ చెప్పిండు, మేము కూడా సంఘం దాన్ని సంఘానికి ఇచ్చేసినాం. మాదేం లేదు కులంతో మేము అని చెప్పినాం అంతే. 4-5 పెద్ద మనుషులు సంఘంలో ఉన్న 4-5 పెద్ద మనుషులకు ప్రభుత్వం తరఫున సంఘానికి ఇచ్చిన జాగాను 4 పెద్ద మనుషుల ముందట రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దాన్ని ఇప్పుడు సాఫ్ చేసి మంచిగా క్లీన్ చేసినాక ఇప్పుడు మాదాని కొట్లాడుతారు. చంద్రం సార్ని, లోక వెంకటి, సార్గు దేవయ్య, బద్దరాములు వీళ్ళందరూ కులానికి వ్యతిరేకమై అందరినీ హింసిస్తున్నారు. ఇక కేసులు పెట్టి అక్రమంగా అందరినీ అరెస్ట్ చేయించి దొంగతనంగా రాత్రి 2 గంటలకు 3 గంటలకు రిమాండ్ తరలించడం జరిగింది. ఈ సంఘం జాగను మేమందరము ఇప్పుడు సంఘాన్ని సపోర్ట్ చేసిన అందరము ఒకటే మాట సంఘానికే ఇవ్వడం జరిగింది. ఈ సంఘం జాగా 1981 రిజిస్ట్రేషన్ అయింది. అందరికీ రిజిస్ట్రేషన్ పాస్బుక్లు కూడా సంఘానికి ఇచ్చినాం అందరం. అప్పుడు కూడా ఈ 4-5 వ్యతిరేకం ఉన్న మా పెద్ద మనుషులు కూడా సంఘానికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా దాన్ని డెవలప్మెంట్ చేయగానే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి డబ్బులకు ఆశపడి వాళ్ళు వ్యతిరేకం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వీళ్ళని ఏ విధంగానైనా శిక్షించాలని కోరుతున్నాము. చందం సార్కు గవర్నమెంట్ ఎంప్లాయీ వీళ్ళకి ఏ విధంగా వర్తిస్తుంది అసైన్ ల్యాండ్, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు గవర్నమెంట్ టీచర్స్, వీరికి ఏ విధంగా ఈ అసైన్ జాగా ఇస్తారని మేము అడుగుతున్నాము. అది క్యాన్సిల్ చేసి మా కుల పెద్దలందరికీ సంఘంలో ఉన్న సభ్యులందరికీ ఇవ్వాలని కోరుతున్నాము సంఘానికి. పట్టా క్యాన్సల్ చేసి మాకు ముదిరాజు కులస్తులు అందరికీ కూడా న్యాయం చేయగలరని మిమ్మల్ని అందరం సవినయంగా కూడా తెలుసుకోవచ్చు. న్యాయమైందా అన్యాయమైందా అని మీరు కూడా తెలుసుకొని మాకు కబ్జాలో వాళ్ళు ఉన్నారు అది చూసి మీరు చేయండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.